అధ్యక్ష కాబట్టి దానికి కూడా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష జెనరిక్ మెడిసిన్స్ ని వాడటంలో ప్రజలకి నమ్మకం కలిగించి దాన్ని వాడేటట్టు చేస్తే తప్పనిసరిగా ఆరోగ్య శాఖకి చాలా చాలా తక్కువ డబ్బులు అవుతాయి అధ్యక్ష ఎందుకంటే మీకు తెలుసు దానికి దీనికి డిఫరెన్స్ అది 100 రూపాయలు అయితే ఇదేమో 10 రూపాయలకి దొరికే పరిస్థితి ఉంది అధ్యక్ష దీని మీద ప్రత్యేకమైన దృష్టి మన ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు తీసుకోవాలని చెప్పిన యొక్క వినతి అధ్యక్ష ఇది నేను కోరటం కాదు కానీ ఏదైనా అవకాశం ఉంటుందేమో అని చెప్పి తమరి ద్వారా గౌరవ మంత్రివర్యులకి ముఖ్యమంత్రి గారికి నేను కోరుతున్నది ఏంటంటే అధ్యక్ష ఏదైతే 143 లక్షల బీపీఎల్ ఫ్యామిలీస్కి 25 లక్షల ఆరోగ్య బీమా లాంటిది కనుక ఇవ్వటం అంటే ఇది నిజంగా కూడా ఎక్కడ భారతదేశంలో లేనటువంటి విధానము తెచ్చినందుకు ముఖ్యంగా ప్రజలందరి తరపున కూడా ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదములు తెలియజేసుకున్నాం అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఏపీఎల్ ఫ్యామిలీస్కి 20 లక్షల మంది ఉండగా వారికి 2.5 lakhs ఇస్తున్నారు అధ్యక్ష దీన్ని ఏదన్నా కొంచెం మార్పు చేయడానికి ఏమైనా అవకాశం ఉందేమో అని సాధ్యాసాధ్యాలు చూడవలసిందిగా తమరు కోరుకుంటున్నాం అధ్యక్ష ఎందుకంటే ఏపీఎల్కి బీపీఎల్కి డిఫరెన్స్ యాజ్ ఫర్ as దిస్ ఈజ్ కన్సర్న్డ్ బీపీఎల్ అయితే 1,20,000 అయితే బీపీఎల్ కింద వస్తున్నారు అధ్యక్ష ఏదైతే అర్బన్లో అయితే 1,44,000 అధ్యక్ష కొంచెం ఎవరన్నా గవర్నమెంట్ ఉద్యోగస్తుల కింద ఉండి వాళ్ళకి ఏదో మినిమం శాలరీ 15,000 వస్తే వాళ్ళు దానికి రారు తర్వాత ఏపీఎల్లో పడిపోతున్నారు అధ్యక్ష వారికి కూడా న్యాయం చేసేదానికి కొంత అవకాశం ఉంటుందేమో అనేది మీ ద్వారా నేను ముఖ్యమంత్రి వర్యులను కోరుతున్నాం అధ్యక్ష ఏదైతే కేంద్ర ప్రభుత్వం అబా కార్డు ఇచ్చిందో అధ్యక్ష అది 70 సంవత్సరాల వయసు గల వారికి ఆ అబా కార్డు 5 lakhs వరకు వర్తిస్తుంది అధ్యక్ష ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించిందో ఇది అబా కార్డుకి సంబంధం లేకుండా ఉందా లేకపోతే అబా కార్డు కూడా దాంట్లో ఉందా అనేది కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే ఈ రాష్ట్రంలో అబా కార్డుని ఏదైతే ఆయుష్మాన్ భారత్ కార్డుని ఏది ఎంపానల్డ్ హాస్పిటల్స్ వారు కూడా పెద్దగా యాక్సెప్ట్ చేయట్లేదు అధ్యక్ష కాబట్టి ప్రత్యేకమైన దృష్టి దీనిపైన సారించవలసిన అవసరం ఉందని చెప్పి తమరి ద్వారా కోరుకుంటున్నాం అధ్యక్ష ఇంకా లాస్ట్ తమరి చేత బెల్ కొట్టించుకోకుండానే నేను మీకు ఇబ్బంది లేకుండానే క్లోజ్ చేస్తాం అధ్యక్ష ఏదైతే అధ్యక్ష విశాఖపట్నంలో 2008వ సంవత్సరంలో అధ్యక్ష ఏదైతే విమ్స్ హాస్పిటల్కి మొదలు పెట్టడం జరిగింది అధ్యక్ష విమ్స్ హాస్పిటల్ ఏదైతే శాంక్షన్ చేసిన తర్వాత దాని శాంక్షనింగ్కి కారణం ఏంటంటే ఉత్తరాంధ్ర బాగా వెనుకబడిన ప్రాంతం కాబట్టి 4 జిల్లాల నుంచి కూడా ఉత్తరాంధ్రలో ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా ఉండాలనే ఉద్దేశంతో అది స్థాపన చేయడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే మీకు తెలుసు అధ్యక్ష కిడ్నీ పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్ అట్లాగే ఇదివరకైతే చిన్న ఆరోగ్య సమస్యలు కూడా చనిపోవలసిన పరిస్థితి ఉంది అధ్యక్ష స్టాటిస్టిక్స్ ప్రకారమే అధ్యక్ష ఇప్పుడు అక్కడ యాక్చువల్గా అయితే అధ్యక్ష ఉత్తరాంధ్ర ప్రాంతంలో చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు చనిపోవటంలో హైయెస్ట్ నెంబర్గా నమోదు పడింది అధ్యక్ష ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానంతా కంట్రోల్ చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష కాబట్టి ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధ్యక్ష ప్రతి రాష్ట్రంకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కేటాయించాలనే ఉద్దేశంతో అది కేటాయిస్తే మనకి అది మంగళగిరికి రావటం జరిగింది అధ్యక్ష బట్ ఒరిజినల్గా అనుకున్నది ఎప్పుడైతే 2008లో 100 ఎకరాల స్థలంలో విమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి కారణం